Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేను రామాలయం దగ్గరికి వచ్చేసాను. ఈ రాముడి ఆలయం ఎక్కడ ఉంది అని అంటే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తుముకుంట ప్రాంతంలో కొలువై ఉన్న రాములవారి ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీ రామభద్ర క్షేత్రంగా పిలుచుకుంటారు. అయితే ఈ ఆలయంలో స్వామివారి విశిష్టత గురించి, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది, మామూలుగా మనందరం కూడా ఏదో ఒక కోరిక ప్రకారంగానే ఆలయానికి వెళ్తుంటాము, భక్తితో కూడా వెళ్తుంటాము. మరి ఇక్కడ స్వామివారిని దర్శించినంత మాత్రాన ఎటువంటి కోరికలు నెరవేరుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. పదండి నాతో పాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం యొక్క వ్యవస్థాపకులు పండరి సంతోష్ కుమార్ గారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అయితే నిజంగా మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆలయం గురించి, కానీ నేను నిజంగా ఇంత ఊహించుకోలేదు, నా ఊహకు అందలేదు. వచ్చిన తర్వాత నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ప్రకృతిలో రాములవారి ఆలయం ఎంత అందంగా ఉందంటే నిజంగా అంత అందంగా ఉంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక్కసారి మరి ఆలయ విశేషాలు, అసలు ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామా? జై శ్రీరామ్. రామభద్రో విజయతేతరాం, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామభద్ర క్షేత్రం చాలా పరమ పవిత్రమైనటువంటిది. రాముడికి అనేక నామాలు. శ్రీరామాయ నమః, రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః, శాశ్వతాయ నమః, రాజీవలోచనాయ నమః, రాజేంద్రాయ నమః, రఘుపుంగవాయ నమః, రాఘవుడు అని అంటుంటాం కదా. ఇన్ని నామాలు ఉన్నా కూడా రామభద్ర అనేటువంటి నామము చాలా విశేషమైనటువంటిది. భద్ర, భద్ర అంటే ఏమిటి? క్షేమం అని అర్థం అన్నట్టు. రామభద్ర అనగానే క్షేమాన్ని కలిగిస్తారు. మంత్రులంతా కూడా రామభద్ర అని అనేవారంట. అంటే లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటి వాడు. రామో రాజ్యముపాసిత్వా, రాముడు రాజ్యాన్ని పరిపాలించలేడు, రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు. ప్రజలంతా కూడా తండ్రిలాగా తల్లిలాగా అన్ని దైవంగా భావించారు. అందుకనే రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అని అంటుంటారు. అందుకనే రామభద్ర అన్నంత మాత్రము చేత స్వామి అనుగ్రహం కలిగి ఇహము పరము రెండు కలుగుతాయి. అందుకనే ఎక్కడ కూడా రామాలయము రామచంద్రాలయం ఉంటుంది, కానీ రామభద్ర క్షేత్రం అనేటువంటిది, క్షేత్రం అంటే భూమి అని అర్థం అన్నట్టు. ఏకైక క్షేత్రం భాగ్యనగర భద్రాద్రి ఈ రామభద్ర క్షేత్రం. సంతోషం అండి. అసలు ఎప్పుడు నిర్మించారు ఆలయము, అంటే ఎవరికి వచ్చిన ఆలోచన ఆలయం నిర్మించాలని, ఒకసారి దాని గురించి కూడా వివరించండి. ఈ రామభద్ర క్షేత్రము అంటే ఇంతకు ముందు 2015 కంటే ముందు మేము ప్రతి సంవత్సరము కూడా శ్రీ రామనామ జపయజ్ఞం అని నిర్వహిస్తుంటిమి. ఇక్కడే తూముకుంటలో మేము చిన్న చిన్న కార్యక్రమాలు, ఏదో పౌరోహిత్యం నిరంతరము కూడా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా భగవతారాధనలో ఉంటుంటిమి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అలా ప్రతి సంవత్సరం మాకు సంవత్సరంలో వచ్చినటువంటి ద్రవ్యంతోనే ఒక కార్యక్రమం చేస్తుంటాం. అది రామనామ జపయజ్ఞము. ఒక 7 రోజులు సప్తాహంగా హరికథలు, పురాణ కాలక్షేపము, ఉదయం అంతా కూడా రామమూల మంత్ర హవనము. అలా 2015లో తూముకుంటలో చేయడం జరిగింది. 2016లో రుక్మాభట్ల నరసింహస్వామి వారి గేయ రామాయణం చాలా అద్భుతంగా ఇక్కడ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో చాలా గొప్పవారు. ఇప్పటికి 90 సంవత్సరాలు ఉంటాయి. వారు నువ్వు ప్రతి సంవత్సరం ఇలా ప్రతి చోట రామనామ జపయజ్ఞం చేస్తున్నావు, ఒక స్థలం ఏర్పాటు చేసుకుని ఇక్కడ దేవాలయం నిర్మించు అన్నారు. నాకేం ఎప్పుడు కూడా శివుణ్ణి స్థాపించాలని ఉండే, శివ పంచాయతం, విష్ణు సూర్య గణపతి అంబికా సమేత పరమేశ్వరుణ్ణి స్థాపించాలని ఉండే. అలా అనుకోకుండా వచ్చినటువంటి ఆ సమయంలో వారు చెప్పడము, మేము ఆ యాగం కాగానే తిరుపతికి వెళ్ళేసి వస్తుంటాం. తిరుపతికి వెళ్ళి వరాహస్వామి, ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి ఈశాన్య దిగ్భాగంలో కోనేరు వద్ద ఉంటుంది. ఆ సంవత్సరం 2015లో మాత్రము, ఆ సంవత్సరం ఎందుకో చాలా సార్లు వరాహస్వామి దేవాలయంలోకి ఒక 10 సార్లు వెళ్ళాను నేను.
ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కసారి వెళ్ళి వస్తుంటే ఖాళీగా ఉండేది తిరుమల అంతా కూడా. ఓకే. ఆ వరాహస్వామి ఏంది ఇన్నిసార్లు వెళ్ళొస్తున్నా అని సురేష్ కాశ్యప్ అనే మిత్రుడు ఉన్నాడు, ఆయనతో 5-6 సార్లు వెళ్ళాను, ఒక 10-15 సార్లు వెళ్ళేసి వచ్చాను. నేను ఏం కోరుకోలే, ఇక్కడికి తూముకుంటకు మరలా తిరిగి హైదరాబాద్ రాగానే ఒకతను పిలిచి ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్ ఉంది స్వామి, చాలా తక్కువకి వస్తుంది అంటే, అంతకుముందే నేను అక్కడ ఆంజనేయ స్వామి ఉండి ఇక్కడ క్షేత్రపాలకుడు, అక్కడ ఊరికే దండం పెట్టుకుని వెళ్తుంటే, నువ్వు మెయిన్ రోడ్ లో అపార్ట్మెంట్ ఉంటుండే, రోజు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ రావి చెట్టు కర్రలు తీసుకెళ్తుంటే, అప్పుడు ఈ తూర్పు ఉత్తరం అంటే చాలా విశేషం కదా నార్త్ ఈస్ట్ అంటే, అందుకనే నార్త్ ఈస్ట్ అంటుంటారు కదా. ఏం ఆలోచించకుండా ఒక 16 లక్షలు పెట్టి ఈ 2 ప్లాట్లు 400 గజాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 2016 అక్టోబర్లో తీసుకున్నాం. సరిగ్గా నవంబర్లో శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళాము. వారు విజయవంతంగా పూర్తవుతుందని మహాస్వామి వారు, శృంగేరి మహాస్వామి వారు ఆశీర్వచనం ఇచ్చారు. డిసెంబర్ 21వ తేదీ రోజు శంకుస్థాపన చేసాం. శిల్పి 3 నెలల్లోనే ఇస్తానన్నాండి. ఇల్లు కూడా సంవత్సర కాలం పడుతుంది, ఇల్లు పెళ్లి 100 సంవత్సరాలు అంటారు కదా. ఎట్లా అంటే నా దగ్గర స్ట్రక్చర్ రెడీ ఉంది స్వామి అని అన్నారు. సరే అని ఏమి ఆలోచించకుండా అతనికి ఇవ్వడం. ఇదంతా కూడా మేము పనిముట్టండి. మధ్యలో పలికించు విభుండు రామభద్రుండు, నడిపించు విభుండు రామభద్రుండు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో దేవాలయం పూర్తి. శ్రీరామనవమికి సిద్ధంగా ఉంది దేవాలయం. కానీ శృంగేరి గురువుగారు అనుగ్రహం ఇచ్చారు కదా, వెళ్ళేసి వారి ఆశీస్సులు తీసుకొని వారు చెప్పినటువంటి వైశాఖ శుద్ధ ద్వాదశి మే 7వ తేదీ రోజు దేవాలయ ప్రతిష్ఠ చేశాం. 6 నెలల్లో ఈ గర్భాలయము, 16 స్తంభాల మండపము, ధ్వజస్తంభం కంప్లీట్ అయింది. ఆ 2016 మే తర్వాతనే ఈ చుట్టూ చెట్లు కూడా వేసాము. చూస్తున్నాం మనం ఇక్కడ రుద్రాక్ష చెట్టు, సాంస్కృతిక బ్రదర్స్ అని శ్రీనాథన్న మహదేవన్న మా అన్నయ్య వాళ్ళు ప్రతిదీ కూడా మాకు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. ఇలా రుద్రాక్ష వృక్షము, నాగలింగ పుష్పము, మనం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కదండి, సర్పాలు బాగా వస్తుంటే ఈ చెట్టు పెట్టాము. రావండి, రావు, దాని కింద ఆశ్రయమే ఉంటాయి. ఎక్కడైనా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, పర్వాలేదు. చాలా విశేషం. దేవతా వృక్షాల కిందకి వస్తాయి, చాలా విశేషం. అక్కడ మేడి చెట్టు, గురువుకు సంబంధించినటువంటి, రాముడికి పట్టాభిషేకము మేడి కర్ర మీద జరిగింది అని అన్నారు అన్నట్టు. ఆ మేడి కర్రతో కూడా మేము కొన్ని పీఠాలు చేయించాము, ఎవరన్నా మహనీయులు వస్తే కూర్చోడానికి. అలా రుద్రాక్ష, శమీ వృక్షం మనం విజయదశమి రోజు పూజిస్తాం కదా, శమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని అని అంటాం కదా, శమీ వృక్షం. చుట్టూ కూడా దశావతారాలు, గర్భగుడి. ఇదంతా చేత్తోని చేశారండి. ఈ గర్భాలయం వరకు మాత్రం చేత్తోని చేశారు, మిగతాది రెడీమేడ్ గా వాళ్ళు అక్కడ తీసుకుని వచ్చి స్తంభాలు అవన్నీ కూడా పెట్టారు. చుట్టూ కూడా మత్స్యావతారము, మత్స్య కూర్మో వరాహశ్చ, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం. ఇదంతా కూడా సానరాయి. అంటే సానరాయి అంటే గంధం తీస్తాం కదా, అవునండి, వంశాభివృద్ధి అన్నట్టు. ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దండం పెట్టుకుంటే ఆ కుటుంబంలో ముందుగా ప్రశాంతత వస్తుంది, సౌఖ్యం వస్తుంది, ఐక్యత వస్తుంది. మేము ఒకటే కోరుకుంటాం, ప్రతి ఒక్కరు బాగుండాలి, ఒక కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, లోకం బాగుండాలి. ఉదయం లేవగానే అదే ప్రార్థన. అంతే కదండి కావాల్సింది. కూర్మో వరాశ్చ రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కి చ తేదశ. తర్వాత కంచి స్వామి వారు రావడము, ఇక్కడ గోశాల వేద పాఠశాల ప్రారంభం చేయడము. ఇది శృంగేరి, కంచి, తర్వాత దయానంద స్వామి వారు ఋషికేశ్. ఇలా అందరి యొక్క ఆశీస్సులతోనే, ఎందుకంటే హిందూ ధర్మం నిలబడాలి. మేము ఒకటే, మా అన్ని సంప్రదాయాలు హిందూ ధర్మమే ప్రధానమైనటువంటిది, సనాతన ధర్మమే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సంతోషం అండి, నిజంగా. అంటే ఆ భగవంతుడు మీతో చేయించాలనుకున్నాడు, గురువులందరి ఆశీర్వాదం మీకు ఉంది కాబట్టి. మామూలుగా మనం చూస్తుంటాం, మీరు చెప్పినట్టు ఇల్లే అసలు ఒక సంవత్సరంలో కంప్లీట్ అవ్వదు. కొన్ని ఇల్లుే కానివ్వండి, ఆలయాలే కానివ్వండి, కట్టడం మొదలు పెట్టిన తర్వాత ఆపేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. లేదంటే ప్రతిష్ట జరగటానికి కూడా చాలా సమయం పడుతుంది. కానీ 4-5 నెలల్లోనే అంతా కంప్లీట్ అయిపోవడము అని అంటే అసలు నిజంగా ఆయన దయ. అంతే. అందుకనే భాగవతంలో పలికెడేది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట. ఇంకా వేరే వాళ్ళని మనం ఏం స్మరిస్తాం, రాముణ్ణి స్మరిస్తే అన్ని ఇస్తాడు. ఐశ్వర్యం రామ పూజనాథ్. కొంచెం ఆయన పట్టుకోవడమే చాలా కష్టము. మనకు నిజంగా సంపద కావాలి అంటే రాముని పూజించనట. అందుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపద, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ స్తోత్రం కూడా చాలా విశేషం. ఇక్కడ ఈ మంత్రాన్ని, ఈ 32 అక్షరాలండి, ఆపదామపహర్తారం అనేటువంటిది. ఈ 32 అక్షరాలు 32 శ్లోకాల నుండి వచ్చింది. బుధ కౌశికముని రచించినటువంటిది.
ఒక్కొక్క అక్షరం అంటే ఒక్కొక్క శ్లోకం ఆపన్నజన రక్షైక దీక్షా యామిత తేజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాపన్ నివారిణే పదాంభోజ రజస్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే రామాయాపన్ నివారిణే ఆ ప దాని అక్షరం దానవేంద్ర మహామత్త గజ పంచాస్య రూపిణే నమోస్తు రఘునాథాయ రామాయాపన్ నివారణే. ఈ స్తోత్రాన్ని రోజు చేస్తాం. అష్టకల రామోహన్ శర్మ గారని వారు మాకు సూచన చేశారు. వారు ఈ స్తోత్రం చేయండి, ఇక్కడ క్షేత్ర వైభవం పెరుగుతుంది అని. చాలా మహిమాన్వితమే. అందరికీ రామరక్ష తెలుసు, హనుమాన్ చాలీసా తెలుసు. ఈ ఆపదుద్ధారకం ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ స్తోత్రం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అంత ఆ పుస్తకం కూడా మనం దేవాలయం నుండి ప్రింట్ చేసాం. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ జ్యోతిష్యం గానీ వాస్తు గానీ ఇవన్నీ ఏమి చెప్పమండి. ఎవరైనా వస్తే రాముని దండం పెట్టుకోండి, ఈ పుస్తకం తీసుకోండి, ఇంతే. ప్రసాదం వచ్చిన వాళ్ళకు అన్న ప్రసాదం పెట్టడము ఆ సమయానికి ఏది ఉంటే అది. అందరూ సమానమే ఇక్కడ, ఇచ్చిన వారు ఇవ్వని వారు లేరు. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి భక్తుల గుండె చప్పుడే. ప్రతి ఒక్క భక్తుడు సమానమే ఈ రామభద్ర క్షేత్రంలో. అందుకనే కళ్యాణం కూడా వేదిక మీద కేవలం విప్రోత్తములే ఉంటారు. అంటే రాజకీయ నాయకులు చాలా గొప్పవారు, విష్ణు అంశలేంది భూమిని పరిపాలించలేరు, వాళ్ళంతా గొప్పవాళ్ళు. కానీ ఎవరు వచ్చినా సరే వాళ్ళు భూమి మీదనే కూర్చోవాలి. రాముడు మాత్రమే రాజు ఈ క్షేత్రంలో. ఓకే, అంటే కట్టడము ఇప్పుడు ఇదంతా కూడా చూస్తుంటే మామూలుగా ఇప్పుడు ఉన్న ఆలయాల్లో ఈ పిల్లర్స్ కి స్తంభాలకు కానివ్వండి అదంతా రంగులు వేయటము, రకరకాల హంగామా పరిస్థితులు ఇప్పుడు ఈ విధానానికి తగ్గట్టుగా వేస్తున్నారు. కానీ చూస్తే మనకు మొత్తం పురాతన ఆలయాల్లో వెళ్ళిన ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. స్తంభాలకు అసలు రంగులు ఎక్కడా కనిపించట్లేదు. ఏదైతే రాతి మీరు అన్నారో ఆ రాతి అలాగే నిర్మించారు. గర్భగుడిలో చూసుకున్నా కూడా ఆ లైట్ లేకుండా ఎప్పుడైతే మనకు పాతకాలం ఆలయాల్లో ఆ విధానం పాటించేవారో అలానే కనిపిస్తోంది ఇక్కడ కూడా. ఎందుకని అనుకున్నారంటే ఇది మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? లేకపోతే ఈ రాయిలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కృష్ణశిల అని, తర్వాత ధ్వజస్తంభం రాయని, సానరాయని, తర్వాత అనేక రకాలుగా ఉంటాయి. ఈ రాయి ఏంటిదంటే చలికాలం ఉంటది కదండి, చలికాలంలో చాలా వేడిగా ఉంటుంది. చలికాలంలో వేడిగా ఉంటుంది, తర్వాత ఎండాకాలంలో చాలా చలువుగా ఉంటుంది. ఈ రాయి యొక్క విశేషం. ఈ పెంకు కూడా అంతే. మనం మొత్తం అంటే వాస్తు మనకు పోతుందని మనం పెంకు వేసాము. ఈ పెంకు కూడా ఏంటిదంటే చలికాలం బాగా చలి ఉంటుంది అనుకోండి, వేడిగా ఉంటుంది. అంటే వేసే కప్పుని బట్టి కూడా వాస్తు డిసైడ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మొత్తం రాతితో కట్టుకొని పోతే ఇప్పుడు ధ్వజాయం ఉంటుంది, గర్భాయం ఉంటుంది. అంటే ఇట్లా దాన్ని బట్టి దేవాలయం కట్టాలి. ఇప్పుడు ఇది ధ్వజాయం ప్రకారంగా కట్టడం జరిగింది. అంతరాలయం ఉండదు ఇక్కడ. ఓన్లీ వచ్చుడు ఎవరైనా కూడా సరాసరి అక్కడ రోడ్డు మీద నిలబడ్డా కూడా రాముడిని దర్శనం చేసుకోవచ్చు. అలా అవకాశం. మళ్ళీ లోపల ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో అంటే భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయో తెలియదు కదా. అందుకని అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా భక్తులకు తెలియాలి. అందుకనే ఆ విధంగా మేము ఆలోచన చేసి ఒక 1000 సంవత్సరాల కలియుగం కదా, కాబట్టి అందరికీ స్పష్టంగా కనబడాలి అక్కడ జరిగే పూజ గాని విధానం గాని అన్ని కూడా ఉండాలని పెట్టాము. ఇది ప్రత్యేక ఏంటిదంటే చలికాలంలో వేడిగా, ఎండాకాలంలో చలువుగా. మీరు అసలు ఎండాకాలం వస్తే బయట చాలా వేడి ఉంటది, లోపలికి రాగానే చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి బయట చల్లగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి వేడిగా ఉంటుంది. వెళ్దామా మరి ఒకసారి స్వామివారి దగ్గరికి? ఇది కొడితే కూడా అందులో పంచతత్వాలు ఉంటాయి. అగ్ని, వాయువు, పృథ్వీ తత్వం, భూతత్వం, ఈ పంచతత్వాలు అనేటువంటివి ఉంటాయి. దీనికి శక్తి ఉంది. అందుకనే గర్భాలయం ఏదైతే ఉందో అది ముఖం లాగా, ఇవి చేతుల్లాగా. అందుకనే స్తంభాలకు కూడా దేవాలయాల్లో తెలియకుండా ఒరిగి కూర్చుంటారు, దాన్ని చేతులు పడుతూ ఉంటారు. ఇవన్నీ చేయకూడదు. దేవాలయానికి వెళ్తే ఏంటంటే ఒక మాట వేరే మాట్లాడకూడదు. అక్కడ శక్తి అంటే మనం ఏది మాట్లాడితే అక్కడ అంత శక్తి వస్తుంది. ఆ శక్తి మళ్ళీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పాజిటివ్గా వస్తుంది. అందుకనే దేవాలయానికి వెళ్ళినప్పుడు మౌనంగా భగవన్నామం చేస్తూ, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే భగవన్నామం చేస్తూ ఉంటే తప్పకుండా అక్కడ ఉండేటువంటి కొంత శక్తిని మనం తీసుకొని వెళ్ళి కొంతకాలం ప్రశాంతత వస్తుంది. అందుకనే మన భారతదేశంలో బయట దేశాలలో సైకాలజిస్ట్ ఉంటుంది. మనసు బాగాలేకుంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మన దగ్గర అవకాశం లేదు. మనసు బాగాలేకుంటే దేవాలయానికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం అంతే. నమో ప్రమేయాయ వరప్రదాయ సౌమ్యాయ నిత్య. గురుగారు, ఒక్కసారి మూర్తుల గురించి కూడా విశిష్టత ఏంటో మరొకసారి వివరిస్తారా? ఇవి కృష్ణశిలతోని ఏర్పాటు అయినటువంటివి. ఇప్పుడు కృష్ణశిల దొరకలేదు. కృష్ణశిల అంటున్నారు కానీ అది బ్లాక్ గ్రానైట్. చాలా అరుదన్నట్టు కృష్ణశిల దొరకడం. భద్రాచలంలో ఎలా ఉన్నాడో రాముడు,
ఈ మన భాగ్యనగర రామభద్ర క్షేత్రంలో తూముకుంట రాజీవ రహదారి, ఇక్కడ మన భాగ్యనగర భద్రాద్రి, ఆ రాముడు అలా ఉన్నాడు. ఎలా ఉంటాడు అంటే భద్రాచలంలో శంకర భగవత్పాదులు వారు చెప్తారు, వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. వామాంక స్థిత జానకి, చూడండి రాముడు కూర్చొని ఉన్నాడు, పక్కన అమ్మవారిని సీతామ్మవారిని ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే, కోదండం ధరించి ఉన్నాడు. చక్రం చోర్ధ్వ, శంకు చక్రాలు ఉన్నాయి. బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. సౌమిత్రి అంటే లక్ష్మణ స్వామి వారితో కూడుకుని ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారు, రామభద్ర స్వామి వారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా దాదాపు ఆ విగ్రహాలకి 2019 నుండి కరోనా సమయంలో మేము కళ్యాణం ప్రారంభం చేశాం. లోకమంతా క్షేమంగా ఉండాలని. ఎవ్వరు భక్తులు ఉండరు. ఇప్పటికీ కూడా పునర్వసు రోజు వైదిక బృందమే ఉంటారు. వచ్చినటువంటి వారికి స్వాగతం. కానీ ఎవరు వచ్చినా రాకున్నా ప్రతి బుధవారం రోజు అభిషేకము, ప్రతి నెల పునర్వసు పునః వసు సంపద ధర్మ సంపద కలగాలని కళ్యాణోత్సవము, ఇవన్నీ వైభవంగా స్వామివారికి వర్షం పడ్డా ఎండ ఉన్నా ఏది ఉన్నా సరే మేము తప్పకుండా స్వామివారికి జరుగుతూనే ఉంటాయి. నిత్యార్చన, నిత్య కైంకర్యం. ఇప్పుడు మామూలుగా అంటే రాముల వారికి సంబంధించి అంటే శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ ఎలాంటి విశేషమైన పూజలు జరుగుతాయి? శ్రీరామనవమి చాలా విశేషంగా జరుగుతుంది. 10 రోజులు, చాలా 10 రోజుల పాటు జరుగుతుంటాయా నవరాత్రోత్సవాలు. సంవత్సరంలో 4 ప్రధాన నవరాత్రులు, ఇక్కడ కూడా 4 చేస్తాము. శ్రీరామనవమి మాత్రం చాలా అద్భుతంగా జరుగుతాయి. ఓకే, అంటే స్వామివారికి ఏమైనా సేవలు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? స్వామివారికి సేవలు నిత్యం జరుగుతుంటుంది. నిత్య సేవతో సహా ప్రత్యేకంగా వారోత్సవము, మాసోత్సవం, పక్షోత్సవము, మన పవిత్రోత్సవాలని శ్రావణమాసం సందర్భంగా. ఓకే, ఈ మధ్య కాలంలోనే సప్తాహం ఏదో కూడా జరిగినట్టుంది కదా? ఆ కార్యక్రమాలు చాలా అంటే ఇక్కడ అవధాన శిక్షణా శిబిరం అని వాళ్ళు గత 3 సంవత్సరాల నుండి నిర్వహించుకుంటున్నారు. ఎవరు ధార్మిక కార్యక్రమం చేసినా కూడా మేము రామభద్ర క్షేత్రం నుండి ఉచితంగా వారికి వసతి ఇవ్వడము, స్వామి శక్తిస్తే ప్రసాదం కూడా క్షేత్రం నుండి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి. మొదటి సంవత్సరం ఏమో మన గురువుగారు నాగపంచ శర్మ గురువు గారు, 2వ సంవత్సరం గరకపాటి నరసింహరావు గురువు గారు, వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు, ఇలా ఎంతో మంది వచ్చారు. ఇప్పుడు అతి త్వరలో కూడా వేద సభలు ఉన్నాయి. స్వామి అనుగ్రహం అంతా రాముడి అనుగ్రహం. మేమంతా కూడా నిమిత్త మాత్రం అండి. ఇక్కడ కూర్చొని రాముడి యొక్క పాద పద్మాలను అర్చిస్తుంటాం. శ్రీరామాయ నమః పాదౌ పూజయామి అనేటువంటి ఆరాధన చేస్తుంటాం. నడిపించేదంతా కూడా ఆయనే. మేము కేవలం ఇక్కడ ఒక పనిముట్టే. మా కుటుంబము ఈ రామభద్ర క్షేత్రానికి మేమున్నాము అంటూ ఆ నలుగురు ఎవరైతే ముందుకొస్తూ ఉంటారో కేవలం వాళ్ళ ద్వారా ఎప్పుడైనా కూడా స్వామికి సేవ జరుగుతుంటది. ఎవరైనా కూడా ఎక్కడే ఒక పేరు కూడా ఉండదు. మేము కూడా ఎవరిని అడగము. ఎక్కడ ఒక పేరు ఉండదు, ఎవరిని అడగము. ఇస్తే కాదనము. ఈయనటువంటి వారు కూడా సమానమే. శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు, లేనటువంటి వారు నమస్కారం చేసుకుంటారు. అది కూడా మాకు కోట్లతో సమానం. వచ్చి నమస్కారం చేసుకొని శ్రీరామ జయం అంటే చాలు కదా. అంతే. కాబట్టి అందరూ సమానమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండారు రాజు నిద్రించి నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాతు. జనకపుత్రీ చ విద్మహే రామపత్నీ చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాతు. అమ్మవారు
వృషశైలాధిపయైవ దైవతం నః వృషభాద్రియేశ్వరయైవ దైవతం నః ఫణిశైలాధిపయైవ దైవతం నః करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे धीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన వాళ్ళందరికీ కూడా రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతోని ధర్మవాంఛిత ఫలసిద్ధిరస్తు. ధన్యవాదాలండి. ఈ క్షేత్రానికి వస్తేనే చాలు, అన్నీ కలుగుతాయి. రామభద్ర క్షేత్రంలో అనేక ధార్మిక కార్యక్రమాలు, కరోనా సమయంలో జ్యోతిష మహాసభలు ఎక్కడ చేద్దామంటే తెలంగాణ ప్రాంతంలో పండుగలు నిర్ణయం చేయాలి. ఎక్కడ అంటే అప్పుడు ఎవరు హాల్స్ ఇవ్వలేదు. మేము ఏం చేస్తామంటే మీరు రండి హాయిగా చేసుకోండి అన్నాం. ఇంతకుముందు కింద గోశాల ఉండే ఇప్పుడేమో అది మొత్తం ఒక హాల్ గా చేసాము. ఆ సమయంలో జ్యోతిష మహాసభలు, తర్వాత అనేక కార్యక్రమాలు అయినాయి. ఇప్పుడు ఆ గోశాలను పక్కకు షిఫ్ట్ చేసి, గోశాల ఉంది దాన్ని కొంచెం పక్కకు షిఫ్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు, జ్యోతిష మహాసభలు, ప్రవచనాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి అది హాల్ గా మార్చాము. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అంతా కూడా ప్రకృతి రమణీయతను చూసి చాలా ఆనందపడతారు. ఇక్కడ మరల ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి. శృంగేరి, షిమోగా అక్కడ ఏ విధానంగా వక్క చెట్లు ఉంటాయో ఇక్కడ కూడా చూడండి. ఇది వక్క చెట్టు అండి? ఇవి వక్క చెట్లు. సేమ్ కొబ్బరి బొండా ఎలా ఉంటుందో అందులో కొబ్బరికాయ వస్తుంది, ఇందులో వక్క వస్తుంది, తెల్లగా ఉంటుంది. ఆ తెల్ల భాగాన్ని కాల్చి రెండుగా చేస్తారన్నట్టు. శ్రేష్టమైనటువంటిది. ఇది కూడా చాలా విశేషం. అంటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఎంత మోతాదు తీసుకున్నా అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఆహారం కూడా ఎంత తీసుకున్నా అంతే తీసుకోవాలి. అది కూడా చాలా తక్కువ మోతాదు తీసుకోవాలి. సుపారీ అని అంటుంటాం కదా, అదే అన్నట్టు. వక్క చెట్లు, తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు, దానిమ్మ, యాపిల్. మనకు చూర్ణికలో కొన్ని మంత్రాలు ఉంటాయి. మా పిల్లలు బాగా చెప్తారు అది. ఆ చూర్ణికలో ఏ చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు ఈ రామభద్ర క్షేత్రంలో పెట్టడం జరిగింది. వినాయక నవరాత్రులు వస్తే కూడా ఇక్కడ పత్రి అంతా కూడా ఇక్కడనే తెంపుకుంటాం. ఇక్కడ 21 దొరుకుతాయి. చూడండి, ఇక్కడ రామభద్ర క్షేత్రానికి తోరణం లాగా ఉంది. మామిడి వక్క, ఇవన్నీ కూడా శుభ సూచికలు అంటాం కదా. అవునండి. అయితే ఇప్పుడు గోశాల కూడా ఉందన్నారు కదా, ఎన్ని గోవులు ఉన్నాయి సుమారు? దాదాపు 35-36 గోవులు ఉన్నాయండి. మాకు విజయరామ్ గారు ఆదర్శం. నేచురల్ ఫార్మింగ్. ఓకే, మరి ఒకసారి హనుమంతుల వారిని కూడా దర్శించుకుందామా? తప్పకుండా. వీరాయ ధీరాయ మనోపరాయ, వీరాయ ధీరాయ మనోపరాయ, దేవాధిదేవాయ నమో నమస్తే, దేవాధిదేవాయ నమో నమస్తే. గురుగారు, చూర్ణికలో ఆ చెట్ల గురించి అన్నారు కదా, మరి ఒకసారి పిల్లలతో అది చెప్పిద్దామా? తప్పకుండా. చూర్ణిక చెప్తారు, మహాసంకల్పం చెప్తారు. కళ్యాణం ప్రతి నెల వార్తనే చేస్తాను. చూర్ణిక నోటికి వస్తుంది. ఆ చూర్ణికలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లు గురించి వీళ్ళు చెప్తారు. అలాగే అండి. ఓం స్వస్త్యష్టాశేతి సహస్రానాం ద్విజగురుదైవత్యానాం పాకశాసన ఉదాసన దండధర రక్షోనాథ పాశపాని సమీరణ వైశ్రవణ శశిశేఖరానాం ఆయుష్మదః కమలాసనస్య యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ యోగ నిరసానాం వశిష్ఠబాలకిల్య వైశంపాయన విశ్వామిత్ర దక్షకాత్యాయన కౌండిన్య గౌతమాంగీరస పారాశర వ్యాసవా మీగి శుక శౌనక సనగ సనందన సనత్కుమార సనత్సుజాత జాబాలి కుంభ సంభవ కులస్య పుల ఆదిత్య తపో మతంగజ కుత్సగశ్చవ శున్నిరశ దిల్య వృషదశ్వ మందార పాలక కపిల కన్వ గార్గేయ విభాండకాది ముఖ్య మునీనాం పనస పాటలాం లక్ష్రముఖ ఖర్జూర నారీకేళ వకులాశోక కాంచన చందన కదలీ ధాత్రి కేతకీ సింధువార అశ్వత్థ బదరీ పున్నాగ చూతతాల ఇందాల తమాలేత్యాది ముఖ్య తరుణాం రుగ్యజుస్సామగర్వణ వేదానాం కావ్య నాటకాలంగార భాట్ట ప్రాభాగరాది తర్క వేద
సప్తాదిశాస్త్రానాం వజ్రవైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య కౌస్తువాది ముఖ్యమణీనా ఆం అరుంధతి లోపాముద్రా అహల్యా ద్రౌపదీ వినతా సీతా రుక్మిణీ స్వాహా జాంబవతి సత్యభామా దమయంత్యాది మున్యసతీనాం హరిశ్చంద్ర నల పురుగుత్స పురూరథ సగర కార్తవీర్యాది షట్చక్రవర్తీనా ఆం రామరంది భరత్ భగీరథ గజాంబరీష నహుష దిలీప రఘ్వజ దశరథ శ్రీరామ భరత కుశలవాది మహారాజానాం అఖిల జగదానందకస్య భగవతో శ్రీ విఘ్న వినాయకస్య ప్రసాదేన అనయోర్దంపత్యో ఇక్షుక్షీర కృత గూఢ గోరోజన మంగళ ద్రవ్యాని మంగళకరాని భవేయో తిథివార నక్షత్ర లగ్న హోరాద్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశదంశకానాం నిరంతర అనుకూల సర్వే గ్రహా నక్షత్రా శుభ ఏకాదశ స్థాన ఫలదా సుప్రీతా సుప్రసన్నా సుముహూర్తా వరదా భవంతు. వృక్షో రక్షతి రక్షిత అంటారు కదా, అలా వృక్షాలు రాజులు వీళ్ళందరి ఆశీస్సులు ఉండాలి. అందరూ మొత్తం నమో ప్రమేయాయ వరప్రదాయ సౌమ్యాయ నిత్యాయ రఘోత్తమాయ నమో ప్రమేయ. ఇది యాగశాల గురుగారు? యాగశాల నాద మండపము. అక్కడ చూస్తున్నా మనం స్టేజ్ ఇంకా వర్క్ నడుస్తుంది. ఓకే. ఇక్కడ ఎవరైనా కూడా ధార్మిక కార్యక్రమాలు, ఏదైనా సంగీత కార్యక్రమాలు, శాస్త్రీయ సంగీత సభలు, ప్రవచనాలు పెట్టుకోవడానికి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా యాగాలు కూడా చేసుకోవచ్చు. కొంచెం ఓల్డ్ టైప్ ఉండాలని, అంత పెద్దగా పెంకు అయినట్టు కష్టం అవుతుంది కదా, న్యాచురల్ గా ఉండాలని కొంచెం పెంకు రేకులాగా వేయించాం. చాలా బాగుంది. అక్కడ కూడా మైదాకు చెట్టు, అన్ని చెట్లే ప్రధానం. మామూలుగా ఆలయాలు, ఈ యాగశాలలు ఇవన్నీ అంటేనే చాలా పాజిటివ్ గా ఉంటాయి. ఇంకెందులో చుట్టూ మొక్కలు ఉండటం వల్ల ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మన భూమికి చెట్టే రక్షణ. ధర్మో రక్షతి రక్షితః, గావో రక్షంతి రక్షితః, వృక్షో రక్షతి రక్షితః. మనం అద్భుతమైనటువంటి ఒక మహావృక్షాన్ని చూడొచ్చు. అవునండి. ఇది నాకు తెలిసి చాలా వందల సంవత్సరాల చెట్టు అయి ఉంటుంది కదా. 100 సంవత్సరాలే. మానవుడు 100 సంవత్సరాలు. ఈ చెట్లు ఏంటిదంటే, దేవతా వృక్షాలు ఏంటిదంటే కొన్ని 100 సంవత్సరాలు కూడా, యుగ యుగాల నుండి కూడా ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయి. అక్షయ వటవృక్షం అని మనం గయా దగ్గర మనం చూస్తుంటాం, త్రివేణి సంగం దగ్గర. ఇట్లా ఈ రావి చెట్టు ఏంటిదంటే ఒక శనివారం రోజు మాత్రమే ముట్టుకోవాలండి, మిగతా రోజులో ముట్టుకోకూడదు. ఎవరికి తెలియని రహస్యం. ఎందుకనండి? ఇది మనకు ప్రమాణం కూడా ఉంది. అంటే అన్నిటికీ కూడా శని కర్మఫల ప్రదాయకుడు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకని రోజు దీపారాధన కూడా అందరూ ఒక్కొక్క రకంగా చెప్తారు, కానీ నువ్వుల నూనె మాత్రమే దీపారాధన చేయాలి. తిల తైలం అంటారు. తిలలు అంటే ఇష్టం, తిలకం అని పెట్టుకుంటాం కదా, తిలలు కూడా అలానే ఉంటాయి. అలా ఒక శని భగవానుకు సంబంధించినటువంటి నువ్వుల నుండి మాత్రమే నూనె వస్తుంది మనకు. మిగతా ధాన్యం నుండి పిండి పదార్థం వస్తుంది. ఇప్పుడు గోధుమలు పిండి పదార్థమే, వడ్లు చిందడికి. కాబట్టి అందుకనే నువ్వుల నూనె ద్వారా ఈ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి, ఎవరైతే ఈ రావి చెట్టును ఒక శనివారం రోజు ముట్టుకుంటారో, శని ఆయు ప్రదాయకుడు. ప్రతి ఒక్కరు హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి లలాట లిఖితే రేఖ, లలాట శాస్త్రం కూడా ఉంటుంది. రాసినటువంటి రేఖ, ఏదైతే రాతను ఎవరు తప్పించుకోలేదండి ప్రపంచంలో, ఎవరైనా అనుభవించాల్సిందే. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా కూడా. కానీ కొంచెం గొడ్డలతో వెళ్ళేది గోరుతో వెళ్తుంది. ఇలా చేయడం ద్వారా తప్పకుండా శనివారం రోజు ప్రదక్షిణ కాదు, ఊరికే ఇలా తాకి దీపారాధన చేసి, ఒకవేళ అవకాశం ఉంటే చేయడము, లేకపోతే కనీసం ఇలా ఈ రావి చెట్టును తాకి మనము నమస్కారం చేసుకోవాలి. శనివారం శాంతాకారం భుజగ శయనం అంటే శాంత స్వరూపం, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని మా శ్రీనాథన్న మహాదేవన్న చెప్పారు. సంస్కృత శ్లోకం చదివినా సరే, చదవకున్నా సరే, శ్లోకం రాని వాళ్ళు విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి దీన్ని బాగా గట్టిగా ఈ చెట్టుని నమస్కారం చేసుకుంటే ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోతాయి. మన రాత మారుతుందండి, తప్పకుండా అద్భుతంగా జరుగుతుంది. ప్రాక్టికల్ గా మీరే చెప్తారు. చాలా అద్భుతమైనటువంటిది. దర్శించినా చాలు, అంత అనుగ్రహం కలుగుతుంది. దీనికి చలపత్రం అని అంటారు.
చలపత్రం అంటే ఎప్పుడు కూడా శబ్దం వస్తూనే ఉంటుంది, ఊగుతూనే ఉంటుంది. మీరు చూడండి ఈ రావి చెట్టు. ఆహా. చెట్లు అంటే చెట్లను పూజించడం అంటే అక్కడికి వెళ్ళి దాని తత్వాన్ని తెలుసుకోవడం. అంటే జీవితం కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి ఆ వృక్షంలో ఉండేటువంటి ఒక తత్వాన్ని కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. తర్వాత ఈ రావి పండ్లు కానివ్వండి, ఈ శ్వాస తీసుకోవడం కానివ్వండి, చాలా ఈ రోజు ఫోన్ల ద్వారా మనలో చాలా నరాల వీక్నెస్ ఇట్లాంటివి చాలా మందికి జబ్బులు వస్తున్నాయి. ఈ రావి చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర గాలి పీల్చడం ద్వారా చాలా ఎనర్జీ వస్తుందండి. మీరు చూడండి, అక్కడ రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక విధానం ఉంది, ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న గురువుకి అధిష్టాన దేవత, గురుబలం పెరుగుతుంది రావి చెట్టును దర్శిస్తే. అంటే గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావి చెట్టు, సంతానం ఇవన్నీ కూడా గురువు అనుగ్రహమే కదా, వివాహం అన్ని కూడా రావి వేప చెట్టు కలిసి ఉండాలి. కానీ ఇక్కడ మహావృక్షం పెరిగింది కదా, అవకాశం లేదు. అందుకనే అక్కడ వేప చెట్టు మేము కూడా పెట్టలే, అది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అయినా ఇది పెద్దగా విస్తరించింది కాబట్టి కలిసిపోతుంది. ప్రయత్నం చేశాం కానీ ఇక్కడ పెరగలేదు. ఈ రావి చెట్టు ఒకటి లక్ష్మీనారాయణ స్వరూపం అని అంటారు. సాయంత్రం పూట అన్నైనా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎక్కడ రావి చెట్టు కనబడితే అక్కడ శనివారం రోజు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, తాకండి, నమస్కారం చేసుకోండి. చాలా అద్భుతం జరుగుతుంది. కనీసం ఒక 7 శనివారాలు, లేకపోతే అవకాశం ఉంటే ప్రతి శనివారము కనీసం 7 శనివారాలన్నా కూడా చేస్తే చాలా విశేషం. మనకి ఇక్కడ ఆవు పిడకలు కూడా ఇక్కడే మీరు తయారు చేస్తున్నాం. చాలా ఉన్నాయి. హోమానికి ఎవరైనా వస్తే భక్తులు, ఎందుకంటే ఈ రోజు కాలంలో అగరబత్తులు కల్తీ వస్తున్నాయండి. మేము మెల్లగా ఏం చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరు వచ్చినా సరే కావాలి అంటే మేము ఉచితంగా ఇస్తున్నాం. వీలైనంతగా అగరబత్తులు మానేయండి. అంటే ఇది ఒకరిని ఉద్దేశించి కాదు, అవి కెమికల్ తో చేస్తున్నారు. అగరబత్తి ముట్టించుకొని మనము పూజ చేస్తుంటే ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళేసి అస్తమా లాంటిది, తర్వాత గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకనే వీలైనంతగా ఆవు పిడక కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి రావి చెట్టు దగ్గరికి వెళ్తే కింద కర్రలు పుడతాయి, చాలా పడుతూనే ఉంటాయి. ఈ పుల్లలు తెచ్చేసుకొని సాంబ్రాణి, మైసాక్షి, గుగ్గిలం వేసుకోండి, చాలా మంచిది. స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నెయ్యి దొరకడం చాలా కష్టం, ఆవు నెయ్యి, నూనె బెటర్. ఇలా సహజ సిద్ధంగా ధూపం వేయడం చాలా మంచిది, ఇంటికి కూడా మంచిది, ఇంటికి వంటికి అన్నిటికీ. ఒకసారి మరి హనుమంతుల వారి దర్శనం చేసుకుందాం పదండి. కపి శ్రేష్ఠాయ సూరాయ సుగ్రీవ ప్రియ మంత్రిణి, కపి శ్రేష్ఠాయ సూరాయ సుగ్రీవ ప్రియ మంత్రిణి, జానకీ శోకనాశాయ ఆంజనేయాయ మంగళ. ఒకప్పుడు అన్ని పొలాలు ఉంటుండే, పొలాల్లో ఈ పర్వతాలు, రాయిలు అవన్నీ కూడా ఉంటుండే కదా. అవునండి. వాటికే ఒక రూపాన్ని చెప్తుండే. ఏంటంటే సమర్థ రామదాసు కాలంలో అంటే ప్రతి గ్రామాన ఆంజనేయ స్వామి ఉంటుండే. గ్రామంలో గకారం తీస్తే రాముడు, రాముడు లేని గ్రామం లేదు. అలా ఆంజనేయ స్వామి ఎలా రూపం ఉంటుండే అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. పిలక, ఇక్కడ మనం చూస్తున్నాం పిలక ఉంటుంది స్వామివారికి, వాలం ఉంటుంది, వాల పూజ అని చేస్తారు. వాలము కొన్ని ఇలా 2 చేతులు జోడించి పట్టుకున్నాడు, నమస్కరిస్తున్నట్టు ధ్యానాంజనేయ స్వామి వారు. ఇట్లా వాలం కూడా మీద నుండి ఇలా వెళ్తారు అన్నట్టు ధ్యానాంజనేయ స్వామి వారు. ఈయన దక్షిణాభిముఖుడుగా ఉన్నాడు, అంటే ఎక్కువగా దక్షిణం వైపు ఉంటుండే. ఇప్పుడు అంతా ప్లాటింగ్ అయింది కాబట్టి ఇంకా దీన్ని ఈ ప్లేస్ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టారు కాబట్టి ఆ స్వామివారు ఏంటంటే దక్షిణాభిముఖుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు. తర్వాత ఇక్కడ విష్ణువు. ఆంజనేయ స్వామి వారు ఎవరో కాదండి, శివాంశ సంభూత యనమః. ఇక్కడ హరి ఉన్నాడు, హరుడు ఉన్నాడు. ఎవరైతే దక్షిణాభిముఖుడుగా, అంటే దక్షిణం యమస్థానం కదా, దక్షిణాభిముఖుడుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేస్తామో వాళ్లకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యత. అందరూ అంటారు ఎందుకు స్వామి శరీరం ఏమిటి అని అంటుంటారు, కానీ శరీరం ద్వారానే ఏ పనైనా చేయగలుగుతాం. అందుకనే సమయానికి ఆహారం తీసుకోవాలి, శరీరం ద్వారా అనేక ధర్మ కార్యాలు చేయాలి కలియుగంలో. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని, ఎటువంటి సమస్య ఉన్నా కూడా దక్షిణాభిముఖుడు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని నమస్కారం చేసుకుంటే తప్పకుండా అలా ఆరోగ్యం కలుగుతుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. 2015-16 కంటే ముందుగా అయోధ్య రామాలయం స్థాపన కాలే. మేము 2013-14లో సాంస్కృత్ బ్రదర్స్, మా అన్నయ్యలు, మేము అయోధ్యకి వెళ్ళాం. రాముడు అక్కడ చిన్న గుడారం కింద ఉంటే బాగా బాధ అనిపించిందండి, కొంచెం ఏడుపు వచ్చేసింది. అంటే బాగా సుందరాకాండ పారాయణ చేస్తుంటాను కదా, నాకు జీవితమే సుందరాకాండ, సత్యనారాయణ స్వామి వ్రతం, రుద్రాభిషేకం. బాధ అనిపించింది, రాముడికి ఇలా ఉండేది అని. అప్పుడు ఒక చిన్న ఆలోచన ఉండే,
ఎప్పుడైనా కడితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే 24 అవర్స్లో పర్మిషన్ ఇస్తే కడతామన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వెళ్ళాము. 24 గంటల్లో ఆ స్తంభాలు అవన్నీ కూడా మేము చూసి వచ్చాము. చూసిన తర్వాత అవన్నీ అంటే మనసులో ఉండిపోయినేమో, అందుకనే ఇది అంత ఫాస్ట్గా అయిందేమో అనిపిస్తుంటది. అక్కడ 24 గంటల్లో అంత పెద్ద దేవాలయం కడతా అన్నారు, ఇక్కడ మనం ఎందుకు చేయొద్దు అని ఈ 4 స్తంభాలు మాత్రమే, మిగతా కదండి 24 అవర్స్లో నేను అంటే ఒక శిల్పిని పట్టుకొని 24 గంటల్లో చేయగలుగుతాను, మీకు ఎందుకు స్వామి మీరు కూర్చోండి అని అన్నారు. నేను ఇక్కడే కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే తీసుకున్నాను. ఆహారం, లిక్విడ్, పాలు అట్లాంటి పండ్లు తీసుకున్నాం. అట్లా 24 గంటల్లో ఈ 4 స్తంభాలు ఇదంతా కూడా వేశారండి. మిగతా తర్వాత వేసింది. అంటే అన్ని కూడా అనుకున్న వెంటనే అలా చకచక అయిపోయాయి. అంటే రాముడి అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం. అంటే ఎప్పుడు ఎవరిని మనం స్మరిస్తూ ఉంటే అంటే విశ్వాసంతోని భక్తితోని ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుగ్రహం. కానీ ఇప్పుడు చేయలేం, మళ్ళీ ఇప్పుడు చాలా కష్టం. అంటే అన్ని కలిగిన తర్వాత ఏదో అంటే మామూలుగా బాధలో కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తారంటారు కదా, మళ్ళీ ఆ టైం ఏంటో తెలియదు. కష్టకాలంలో అన్ని జరిగాయి, కష్టంలోనే నిజంగానే. అందుకనే ద్రౌపది కూడా నాకు ఎప్పుడు కష్టాలు అయ్యే స్వామి అంటారు. అందుకనే మేము కూడా మాకు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇస్తుంటే కొంచెం తొందర పడకుండా అలా నేను నాది అహంకారం రాకుండా ఒదిగి ఉంటామని నాకు కూడా అనిపించింది. ఎప్పుడు కూడా ఏదో చిన్న చిన్న అప్పుడప్పుడు సమస్యలు ఇస్తూ ఉంటే ఆయనే ఇచ్చేవాడు, ఆయనే పరిష్కరించేవాడు ఆయనే. అలా సంతోషం అండి. జై శ్రీరామ్. రామభద్ర క్షేత్రం చాలా పరమ పవిత్రమైనటువంటిది. తూముకుంటలో రాజీవ్ రహదారి మందాయపల్లి మార్గంలో ఉంటుంది. రింగ్ రోడ్ కూడా షామర్పేట్ రింగ్ రోడ్ దగ్గర దిగితే 1 కిలోమీటర్లో మనం దేవాలయానికి రావచ్చు. మన రామభద్ర క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి దేవాలయం అభివృద్ధి కావాలి, ప్రతి గోశాల బాగుండాలి, గో సంరక్షణ జరగాలి, ప్రతి వేద పాఠశాలలో అభివృద్ధి జరగాలి, వేద సేవ జరగాలి. ఈ రామభద్ర క్షేత్రంలో ప్రధాన లక్ష్యమే అది. అంతటా కూడా భారతదేశం అంతా కూడా ఉండేటువంటి ధర్మ మార్గంలో వెళ్ళే వారందరికీ కూడా జయం జరగాలని, లోకాహ సమస్తాత్ సుఖినో భవంతు అనేటువంటి భావన్నే మన రామభద్ర క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భవాబ్ధిపూతం భువనైకనాథం కృపాసముద్రం శరదిందువాసం భవాబ్ధిపూతం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి